రివర్స్ టెండరింగ్ ఇప్పుడు ఈ విధానానికి చెక్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఈ విధానానికి స్వస్తి చెప్పింది. ఇకపై ఏ కాంట్రాక్ట్ అయినా కొత్త విధానంలోనే జరగబోతోంది. ఇంతకీ ఈ రద్దు వెనుకున్న కారణాలేంటి? ఈ విధానంలో ఇప్పటి వరకు కుదిరిన ఒప్పందాల సంగతి ఏంటి? రివర్స్ టెండరింగ్ గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త విధానం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆగస్టు 16, 2019 ఈ విధానం అమల్లోకి వచ్చింది. జీవో నెంబర్ 67 పేరుతో ఈ రివర్స్ టెండరింగ్ అధికారికంగా అమల్లోకి వచ్చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి కాంట్రాక్ట్ ఈ విధానంలో జరిగింది. కాస్ట్ ఎఫెక్టివ్ అంటారు దీన్ని. ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, నాలాలు కానీ, ఇలా పని ఏదైనా కూడా విధానం మాత్రం ఇదే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా ఇదే విధానం అమల్లో ఉండేది. బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని పక్కన పెట్టేసింది. జీవో నెంబర్ 67ను రద్దు చేసింది. అసలు ఈ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అమల్లోనే అనేక లోపాలు ఉన్నాయనేది ప్రస్తుత ప్రభుత్వ మాట. అప్పుడు కూడా ఇదే ఆరోపణలు చేశారు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చిందో. అందుకే ఈ ప్రక్రియను అటకెక్కించి పాత టెండర్ ప్రక్రియ అంటే రెగ్యులర్ టెండర్ ప్రక్రియ, ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనులను అప్పగించాలని నిర్ణయించింది. ఈవెన్ టీటీడీకి కూడా. సింపుల్గా చెప్పాలంటే 2003 నాటి జీవో 94ను ప్రభుత్వం లేటెస్ట్గా మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చింది. తక్కువ ధరకు పనులు పూర్తి చేస్తామని లిఖితపూర్వకంగా వేసే బిడ్లను ఆమోదించాలని నిర్ణయించారు. ఇది మామూలుగా అన్ని కాంట్రాక్టుల విషయం. ఇక టీటీడీ విషయానికి వస్తే ఈ బోర్డు స్వతంత్రమైన బోర్డు. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ బోర్డుపై ప్రభావం చూపదు. కాబట్టి ప్రభుత్వం సూచన ప్రకారం ఇప్పుడు టీటీడీ కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఆపేసింది. అయితే టీటీడీ బోర్డు ఈ ప్రక్రియను ఆపేయడానికి మెయిన్ రీజన్ లడ్డు, నెయ్యి కల్తీ. పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు కల్తీ కారణం నెయ్యి. అసలు టీడీపీ వాదన ఏంటంటే ఇంత డబ్బు వచ్చేటటువంటి స్వామివారికి ఇంత ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయనకి డబ్బుకి లోటు లేదు. ఆయనకి ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయల రాబడి వస్తూ ఉంటుంది. ఆయన ఆస్తుల మీద కావచ్చు, హుండీ ఆదాయం కావచ్చు, వడ్డీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు లెక్కలేనంత ఆదాయం ఉంది. అలాంటి స్వామివారికి రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో డబ్బు ఆదా చేయాల్సిన పని ఏంటి అనేది టీటీడీ వాదన. కల్తీ నెయ్యి వాడకం వల్లే శ్రీవారి లడ్డు అపవిత్రమైందన్నది ఆరోపణ. ఈ కల్తీ నెయ్యికి కారణం రివర్స్ టెండరింగ్ అనేది టీడీపీ ఆరోపణ. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి సిట్ని ఏర్పాటు చేసింది. ఆ విషయం మనం నిన్న చెప్పుకున్నాం. టీటీడీకి కావాల్సిన నెయ్యిని ఎలా సేకరించారు? రివర్స్ టెండరింగ్ విధానంలోనే. అవును, శ్రీవారి ఆలయానికి నెయ్యిని సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లకు పిలుపునిచ్చారు. వారిలో అత్యంత తక్కువగా కోట్ చేసిన వారికి టెండర్లు కట్టబెట్టారు. దీంతో ఏఆర్ డైరీ కేవలం 355 రూపాయలకి కిలో ఆవు నెయ్యిని సరఫరా చేస్తామని ఒప్పందం చేసుకుంది. చెప్పినట్టుగానే సరఫరా చేసింది కూడా. కానీ ఓ డౌట్. ఓవైపు పాల ధర పెరుగుతుంటే నెయ్యి ధర ఎలా తగ్గింది? ఇదే ఇప్పుడు పెద్ద డౌట్. అంతకుముందు వారు 400 రూపాయలకు పైగా ధర సరఫరా చేస్తే కొత్తగా వచ్చిన వారు 350 రూపాయలకి ఎలా సరఫరా చేశారు? నిజానికి అంత తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేయడం ఇంపాసిబుల్ అంటూ అప్పుడే చాలా సంస్థలు ఖరాఖండిగా చెప్పాయి కూడా. కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం ధర తగ్గించారు. అందులో లాభాల కోసం కల్తీ చేశారు. అందుకే లడ్డూలో కల్తీ జరిగిందన్న ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. స్వామివారి దగ్గర ఈ కకృతి ఎందుకు అనేది ప్రధాన ప్రశ్న. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆయనకి చాలా డబ్బు వస్తూ ఉంటుంది. ఆయన డబ్బును విరివిగా ఖర్చు పెట్టచ్చు. ఆయన కోసం చేసే ప్రసాదాలకు కూడా ఎందుకు రివర్స్ టెండరింగ్ చేయాలి? వచ్చే డబ్బును ఆయన ప్రసాదాలకు కాక ఇంకా దేనికి ఖర్చు పెడతారు? ఆయన కోసం కాక ఇంకెవరికి ఖర్చు పెడతారు? ప్రసాదాలకు కూడా కల్తీ నెయ్యి వాడి తక్కువ రేటు నెయ్యి వాడాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆయనకి ఏముంది అనేది టీడీపీ చేసేటటువంటి ప్రశ్న. ఇక్కడ ధర విషయాన్ని చూసుకుంటే క్వాలిటీ తగ్గిపోతుంది. క్వాలిటీ తగ్గితే ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుందని అభిప్రాయాలు వస్తున్నాయి. అంటే లడ్డు, నెయ్యిలో ఏం కల్తీ జరిగిందనేది పక్కన పెడితే క్వాలిటీ తగ్గిందనేది మాత్రం అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయం. దాని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎందుకు 4-5 సార్లు రివర్స్ టెండరింగ్లో వెనక్కి వెళ్ళిపోయింది? ఈ కమిషన్లు ఇచ్చుకోలేకనా? వాస్తవం. రివర్స్ టెండరింగ్ అంటూ చాలా గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చిన కొత్తల్లో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రంగాల్లో ఎలా అయితే అది రివర్స్ అయిపోయిందో, ఎలా బూమరాంగ్ అయిపోయిందో, నెయ్యి దీంట్లో కూడా అదే విధంగా రివర్స్ టెండరింగ్ తమకు అనుకూలంగా వాడుకున్నారు. ఆ 5 సంవత్సరాల పాటు ఏలిన టీటీడీ బోర్డు వాళ్ళు, టీటీడీ ఈవోలు, టీటీడీ చైర్మన్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పి తాము చెప్పిన రేటుకి మొదటి బిడ్డింగ్ జరుగుతుంది. మళ్ళా వీళ్ళు చెప్పిన రేటుకే రివర్స్ బిడ్డింగ్ జరుగుతుంది. అందరూ కూడబలుకున్నట్టు 5-10 రూపాయల తేడాలతో వేస్తుంటారు. దీన్ని రివర్స్ బిడ్డింగ్ అయ్యారు. రీజన్ ఏదైనా కూడా ప్రస్తుతానికైతే ఈ విధానం రద్దు అయిపోయింది. మరి ఈ విధానంలో ఇప్పటికే ఖరారైన టెండర్ల సంగతి ఏంటనేది ఇప్పుడు తేలాలి. ఎందుకంటే టీటీడీకి సంబంధించి ప్రస్తుతం 1750 కోట్ల విలువైన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటి భవిష్యత్తు ఏంటనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఎందుకంటే ఈ టెండర్లు ఖరారైంది ఈ రివర్సింగ్ విధానంలోనే. అయితే కొనసాగుతున్న పనులు ఆగడం అనేది కాస్త కష్టమైన పని అని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు పనులు అయిపోయాయి.
ఆల్మోస్ట్ అయిపోయే దశకు వచ్చాయి. సో ఇక ముందు జరిగే కాంట్రాక్ట్లను మాత్రమే కొత్త విధానంలో టెండర్లు పిలిచే అవకాశం కనిపిస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.